10 ఏళ్ల పాలనలో నిలిచిన సినీ అవార్డులను ప్రారంభించామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్ హైటెక్స్ లో గద్దర్ సినిమా అవార్డ్స్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. 2025 సంవత్సరంలో ఎంపికైన ఉత్తమ చిత్రాలకు డైరెక్టర్స్, నటులకు అవార్డులు అందించారు. పారదర్శకంగా అవార్డుల ఎంపిక జరిగిందని చెప్పారు. తెలుగు సినిమా హాలీవుడ్ స్థాయికి ఎదిగిందన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు భట్టి విక్రమార్క. ఫిల్మ్ అవార్డ్స్ లో ఎంపికైనటువంటి కథానాయకులకి అట్లాగే ఇతర సినిమాలకి రచయితలకి డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి ఇతర సినిమా రంగాల్లో ఉన్నటువంటి అనేక మందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ తెలుగు సినిమా కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశానికే తలమానికంగా ఎదగాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పట్టుదలతో ఈ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ని గతంలో ఒక 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఈ అవార్డ్స్ లేకుండా ఉంటే తిరిగి వాటిని ప్రవేశపెట్టి ఈ చలనచిత్రాన్ని దిగ్విజయంగా ప్రారంభించడం జరిగిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమ కేవలం తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దక్షిణాది రాష్ట్రాలకే కాకుండా యావత్ భారతదేశాన్ని పరిధులు దాటి ప్రపంచ స్థాయిలో హాలీవుడ్ స్థాయికి కూడా మన తెలుగు సినిమాలు వెళ్ళినటువంటి సందర్భం మనందరికీ తెలిసింది. సినిమా అన్నా కళలన్నా కేవలం కళల కోసమే కాదు, ఇది ప్రజల కోసం అని చెప్పి చాటినటువంటి అనేక తెలుగు సినిమాలు ఈ రాష్ట్రంలో దేశంలో మనందరం చూశాం. తెలుగు సినిమాలు సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు, అనేక సందేశాత్మక చిత్రాలను తీసి కేవలం సందేశాన్ని ఇవ్వటమే కాదు కమర్షియల్గా కూడా విజయాలు సాధించిన అనేక సినిమాలు మనం చూశాం. సత్య హరిశ్చంద్ర, కన్యాశుల్కం, మరో ప్రపంచం, రోజులు మారాయి, కాలం మారింది, దానవేర శూర కర్ణ లాంటి అనేక సినిమాలు ఒక సందేశాన్ని ఇవ్వటమే కాకుండా పెద్ద ఎత్తున ఈ సమాజానికి ఒక మార్పు కోసం నాంది పలికినటువంటి అనేక సినిమాలు తెలుగు చలనచిత్రంలో సీమలో ముందుకు వచ్చాయి. ఈరోజు కూడా ఈ చిత్రసీమ అవార్డ్స్ సందర్భంగా తీసినటువంటి అనేక సినిమాలు సామాజిక సందేశంతో వచ్చినటువంటి సినిమాలకి ఈరోజు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో దిల్ రాజు గారు చైర్మన్గా ఈ జ్యూరీ అవార్డ్స్ని ప్రకటించడానికి నిష్ణాతులైనటువంటి అనేక మందిని నియమించి చాలా ట్రాన్స్పరెంట్గా ఈ అవార్డుని ప్రకటించే కార్యక్రమాన్ని విజయవంతంగా చక్కగా చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. అదే స్థాయిలో ఈరోజు అవార్డ్స్ని ప్రకటించిన తర్వాత ఈ అవార్డ్స్ని అందుకోవటం కోసం రాష్ట్రం నుంచే కాకుండా దేశంలో నలుమూలల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి నటీ నటులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం.